ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకు బోండా చేస్తున్నాను. మునగాకు బోండా ఎలా తయారు చేయే విధానాన్ని నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను. 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను. దాన్ని నేను ఇలాగా శుభ్రంగా జల్లి పెట్టుకున్నాను. ఇట్లా ఏమన్నా ఉన్నా నీట్గా ఉంటుంది కాబట్టి మనం జల్లి పెట్టి వేసుకుంటే పిండి బాగుంటుంది. అందుకే నేను జల్లి పెట్టాను. చూడండి, అంగిట్లో పిండి కాబట్టి ఎలా ఉందో, కాబట్టి మనం జల్లి పెట్టి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ కాబట్టి మంచిగా ఉంటుంది. దీన్ని 1/4 కేజీ తీసుకున్నాను. అలాగే నేను మునగాకు లేత ఆకు తీసుకున్నాను. లేత మునగాకు తీసుకొని కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నాను. శుభ్రంగా నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అప్పుడే బోండా వేసేదానికి బాగుంటుంది. దీంట్లో పిండిలో యాడ్ చేస్తున్నాను. కావాల్సినటువన్నీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది పచ్చిమిరపకాయలు 2 చిన్నగా కట్ చేసుకున్నాను. నేను పెద్దది ఒకటి చిన్న పీసుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా. దీనికి రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం సోడా పిండి, టేస్ట్కి సోడా పిండి కొంచెం వేస్తున్నాను. మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు, ఎక్కువ వేయలేదు. ఇలాగా మునగాకు బోండా వేసుకుంటే, మునగాకు మనం ఎన్నో విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. మునగాకు పప్పు, మునగాకు తాలింపు, గుడ్డుతో పొరుటు, అలాగా మునగాకు పొడి. ఈ మునగాకు వల్ల బాగా మంచిది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి మునగాకు మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మందులు గిందులు ఏం ఆకు కాబట్టి ఇది మంచిది. ఇంకొక చిట్కా ఉంది దీంట్లో. ఏంటంటే, మునగాకు తిన్న వాళ్ళకి మొహంలో ఆ యొక్క ముడతలు రావు అని అంటారు. కాబట్టి మునగాకు తినటం వల్ల కూడా ముఖంలో కూడా ముడతలు రాకుండా ఒక యవ్వనలాగా కనిపించేదానికి అవకాశం ఉంది మునగాకు తినటం వల్ల. ఒంట్లోకి బలం ఉంది, ఎముకలు బలం ఉంటుంది. కాబట్టి మునగాకు మనం ఎన్నో విధాలుగా మనం చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇలాగ మనం బాగా కలుపుకోవాలా. పిండికి ఆకుకి బాగా మనం కలవాల. అంతా అన్నీ మిక్సీ అయితే టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి మునగాకు బోండా. తిని చూడండి వేసుకొని. నేను వాటర్ కొద్దిగా వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నాను కొద్దిగా, కాబట్టి నేను బాగా కలుపుతున్నాను. వాటర్ వేసిన దాన్ని బట్టే కొంచెం వాటర్ వేసాను. అందువల్ల బాగా కలవాలి కాబట్టి బాగా మిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాగ కలుపుకోవాలా. మనం బియ్యం పిండి కూడా ఒక 2 టేబుల్ బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. 2 టేబుల్ టీ స్పూన్తో మనం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కలుపుకోండి, బాగుంటుంది. దాన్ని కలిపి పక్కకు పెడుతున్నాం 2 నిమిషాలు. స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను నేను ఫ్రెండ్స్. ఆయిల్ వీటికింది, నేను బోండా వేస్తున్నాను. ఇలాగ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్. కొద్దిగా వేసుకుని లో ఫ్లేమ్లో పెడుతున్నాను. సిమ్లో పెట్టాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కినాక మనం సిమ్లో పెట్టామనుకో బాగా లోపల బాగా ఉడుకుతుంది బోండా. హై ఫ్లేమ్లో ఉన్ననుకో పైనే కాలుతుంది, లోపల ఉడకదు. కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్లో పెట్టి అలాగ మనం లోలో చేసుకోవాలి మంట. అప్పుడు బోండా లోపల బాగా ఆకు బాగా ఉడుకుతుంది, టేస్ట్గా ఉంటుంది తినేదానికి. ఫ్రెండ్స్, ఇలాగ కాల్చుకోవాలి మనం. చూడండి, ఇలాగ సన్న మంటలేనే
ఉడికితే టేస్ట్గా ఉంటుంది. కాబట్టి చూడు కలర్ ఎలా వచ్చిందో. అన్నీ అలాగే మనం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అప్పటికి సన్న మంటలోనే నేను బోండా తయారు చేస్తున్నాను. ఎక్కువ మంటలో పెడితే ఉడకదని నేను సన్న మంటలోనే బోండా ఇలాగా మనకు ఉడకాలి ఫ్రెండ్స్. అన్నీ బోండాలంతా మనం ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కలర్ చూడు ఎలా వచ్చినాయి. కాబట్టి అన్నీ ఇలాగే మనం చేసుకోవాలి. ఆయిల్ కూడా పెద్దగా లాగదు. చూడండి, మనం బీప్ పిండి చేస్తాం కాబట్టి కొంచెం కరకర అంట బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పుదీనాకు చట్నీ చేస్తున్నాను. పుదీనాకు వేసిస్తాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. 4 జీడిపప్పు గింజలు కూడా వేసేస్తున్నాను. బోండాకి నేను చట్నీ చేస్తున్నాను. కొంచెం పుదీనాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 జీడిపప్పు గింజలు వేసి చట్నీ బాగుంటుంది. ఇది మునగాకు బోండా టేస్ట్గా ఉంటుంది. లేత మునగాకే బోండా వేసుకుంటేనే బాగుంటుంది. లేత తీసుకొని మునగాకు మునగాకు సన్నగా కట్ చేసుకొని బోండా వేసుకున్నాం కాబట్టి దానికి ఇది చట్నీ టేస్ట్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఒక చిన్న టమాటా ఒక వేసేస్తున్నాను, చిన్న ఆనియన్ ఒక వేసేస్తున్నాను, కొంచెం చింతపండు వేస్తున్నాను. కొంచెం ఇది సౌర్లోనే ఉడితే చట్నీ బాగుంటుంది. మనం సౌర్లోనే దీన్ని వేసుకోవాలి. నాకు బాగా వేగిపోయింది. వేగిపోయి ఆయిల్ వదిలేస్తున్నాను. ఆయిల్ వదిలేసిందంటే వేగిపోయినట్టు మనకు బాగా. అప్పుడు నేను బాగా కుక్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఇలా ఫ్రెండ్స్ చూడండి, మునగాకుతో బోండా చేశాను. ఎలా ఉన్నదో చూడండి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉంటాయి. చట్నీ చేశాను బోండాకి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, సన్న మంటలోనే నేను చేశాను. చాలా మెత్తగా బాగుంటుంది. పెద్దలు పిల్లలు అందరూ బాగా తినచ్చు ఫ్రెండ్స్. మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అంతేకాక నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేసి మీరు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది మునగాకు బోండా. మంచిది తింటే, ఆకు తింటే చాలా మంచిది. కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.